హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నేను మా గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్ చేశానో మీకు చూపించబోతున్నాను. అసలు ఎంత పచ్చగా ఉంది తోటకూర చూసారా? చిన్న ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి కదా, అందులో వేశారు మా అత్తయ్య. ఈరోజైతే ఇంకా పప్పులోకి వేద్దాము, చాలా బాగుంది పచ్చగా లేతగా అని అంటే ఇంక కట్ చేసేయమన్నాను అనమాట. బాగా ఎదిగిపోయి కట్ చేసి కొంచెం చిన్నవి ఉంచేసామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైంకి పనికి వస్తాయని. భలే చక్కగా కనిపిస్తుంది కదండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది, ఎందుకంటే మేము ఎలాంటి కెమికల్స్ వేయకుండా పండించాం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనం మీరు వీడియోలో చూసారు కదా, నైట్ టైం వెళ్ళి కొన్నాం టేబుల్ లెమన్ అని చెప్పి. దానికైతే ఫుల్గా వచ్చినాయి లెమన్స్. అవి కూడా కలర్ చేంజ్ అయిపోయి ఈ ఎండకి అనుకుంటా, లేదంటే మరి ఇవి పూర్తి దశలో ఎలా ఉంటాయి మరి నాకు తెలియదు. అవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాం అనమాట. మనకైతే దీంతో పాటు కొన్న టేబుల్ లెమన్, టేబుల్ ఆరెంజ్ కదా, ఇదొకటి, అలాగే ఆరెంజ్ కూడా వేసాం. దానికి ఇంకా ఇప్పుడు పూత అలాగే కాయలు ఉన్నాయి. ఇవైతే ఇదే ఫస్ట్ టైం మేము హార్వెస్ట్ చేయడం. లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా, ఈ టమాటా మొక్క ఆల్మోస్ట్ 20 కేజీల వరకు కోసాం టమాటాలు అని చెప్పి. ఈరోజు కూడా చాలా 1 కేజీ అవుతాయేమో అన్నీ ఉన్నాయి టమాటాలు. కానీ నాకు ఈరోజు కావాల్సినన్ని నేను కోయాలనుకున్నాం. అయితే చక్కగా ఎర్రగా పండినవి మాత్రమే కోస్తున్నాం. ముందుసారి వీడియోలో కూడా చూసారు కదా, కొంచెం ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు వంటివి అలాంటివి కోస్తున్నాం. ఈరోజు అయితే మరి పూర్తిగా ఎర్రగా పండినవే కోసాం అన్నమాట. చాలా బాగున్నాయి, ఎర్రగా నిగనిగలాడుతూ. ఇలాంటి టమాటాలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. సైజు కూడా మంచి సైజు వచ్చినాయి. ఈసారి అయితే టమాటా మాకు మంచిగా చాలా క్రాప్ వచ్చింది. ఇప్పటికి ఒక 25 కేజీల వరకు కోసి ఉంటాం మేము. చాలా మంచి మొక్క ఇది, గొర్రెల నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క అనమాట. చూసారు కదా, ఈ ప్లాంట్కి అయితే ఇన్ని కోసం. ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయా, మీరే మరి చూసి చెప్పాలి. నెక్స్ట్ లోపల గార్డెన్లోని ఒక ప్లాంట్కి అలా మొక్క ఎండకి బాగా ఎండిపోతున్నట్టు అనిపిస్తుంది. దానికి కూడా పండిన టమాటాలు ఉన్నాయి, అవి కూడా ఇంకా తీసేస్తున్నాం అన్నమాట. ఇంకా పచ్చి ఉన్నాయి కానీ ఈ ఎండలకి మొక్క ఎండిపోతుంది. మనం ఎంత వాటర్ వేసినా సరే ఎండ అలా కాస్తున్నాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెం ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తామన్నమాట. చూడండి పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో. ఎప్పుడు కూడా మా గార్డెన్లో అవసరమైనంత వరకునే నేను కోసుకుంటాను, మిగిలిన మొక్కలకే ఉంచేస్తానన్నమాట. ఇదైతే జామకాయ, చూసారా చిన్న మొక్కకి ఎంత పెద్ద జామకాయ వచ్చిందో. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక మునక్కాడ కూడా రెడీగా ఉంది మనకి కూరలో వేయడానికి. ఆ మునక్కాయని కూడా చాలా కష్టపడి కోసామన్నమాట. కష్టపడింది వీడియో క్లిప్పు మేము కష్టపడ్డాం కాబట్టి తీయడానికి ఎవరు లేరు. ఒక మునక్కాయ వచ్చింది. ఇంకా యాపిల్ బేర్ లాస్ట్, ఇంక ఇది కూడా కట్ చేసేయచ్చు అని చెప్పి పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారన్నమాట. అందుకని చెప్పి ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసాం. ఇప్పటికే బుట్ట నిండిపోయింది, భలే ఉంది కదండి బుట్ట. మొత్తం అన్ని రోజు వెజిటేబుల్సే. ఇంకా లోటస్ పాండ్ దగ్గరికి వెళ్తే మనకు రోజు అలా వస్తూనే ఉంటాయి, కనులు విందుగా అనిపిస్తుంది మన లోటస్ పాండ్ చూసినప్పుడల్లా. చాలా బాగుంది. ఈరోజైతే 2 వచ్చినాయి, పింక్ ఒకటి, పర్పుల్ ఒకటి. 2 ఇది పర్పుల్, లైట్ పర్పుల్. చూసారు కదా మన హార్వెస్ట్ వీడియో.